హైకోర్టు అంటే ఉన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం. ఈ దేశంలో వ్యక్తులకు కానీ, వ్యవస్థలకు కానీ, సంస్థలకు కానీ మరే విధమైన వివాదాలు వచ్చినా, సమస్యలు వచ్చినా న్యాయం చేయడం కోసం హైకోర్టులకు వెళ్తారు. కింద నుంచి హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకే సమస్య వస్తే భారత రాజ్యాంగంలో 124 నుంచి 141 వరకు ఉన్న సెక్షన్స్ ప్రకారం సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, రాజ్యాంగ న్యాయస్థానం కూడా. హైకోర్టులు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులు 224 నుంచి 237 వరకు ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారం హైకోర్టులు కూడా ఉన్నత న్యాయస్థానాలు. కానీ ఉన్నతకు అత్యున్నతకు మధ్యలో సుప్రీం అంటేనే అది కదా అర్థం. కాబట్టి సుప్రీంకోర్టు అన్ని సమస్యలు అంతిమంగా అక్కడికి వెళ్తుంటే అనేక కీలక అంశాలు, రాజ్యాంగ అంశాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య అంశాలు ఇవన్నీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తాయి. హైకోర్టు కూడా వెళ్ళొచ్చు, కానీ హైకోర్టు తీసుకోవటమా లేదా సుప్రీంకోర్టు వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చింది, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అన్నటువంటి సుప్రీంకోర్టు అదేం పెద్ద సుప్రీం కాదు, అది మరీ సుప్రీం అనుకుంటూ ఉంది అని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించటం. హైకోర్టు న్యాయమూర్తి ఇంకెవరన్నా మాట్లాడితే కోర్టు ధిక్కారం అంటారు. కానీ ఒక హైకోర్టు న్యాయమూర్తి విచారణ చేసే సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నామంటే సుప్రీంకోర్టు తనేదో మరీ సుప్రీం అనుకుంటూ ఉంది అని చెప్పి వ్యాఖ్యానించడంతో దేశమంతా దిగ్భ్రాంతి చెందింది. దేశం ముఖ్యంగా న్యాయ వర్గాలు, సాక్షాత్తు సుప్రీంకోర్టే దిగ్భ్రాంతి చెందింది. దీన్ని సుమోటోగా వాళ్ళు విచారణకు తీసుకున్నారు. తీసుకొని న్యాయమూర్తులు అనేవాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, నిగ్రహంగా ఉండాలి అని చెప్పారు. అసలు ఈ సమస్య ఏంటి? సుప్రీంకోర్టు వర్సెస్ హైకోర్టు, హైకోర్టు వర్సెస్ సుప్రీంకోర్టు అనే సమస్య వస్తుందని ఎవరన్నా ఊహించారా? ఒక హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు అంత పెద్ద సుప్రీం ఏం కాదు అని అనడం మనం ఊహించగలుగుతామా? భారత న్యాయ వ్యవస్థలో ఇటీవల కాలంలో న్యాయస్థానాల మధ్య, న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య, ప్రభుత్వాలు, న్యాయస్థానాల మధ్య సాగుతున్న అనేక రకాల వివాదాలు మనం చూస్తున్నాం. మొన్న ఎన్నికల సంఘానికి సంబంధించి, ఎన్నికల బాండ్లకు సంబంధించి, కాశ్మీర్ 370 రద్దు, రాష్ట్రాల హక్కులు, అనేక అంశాల్లో వివాదాలు, విమర్శలు ఉన్నాయి. అదొక భాగం. కానీ వ్యవస్థలో కీలకమైన భాగాలుగా ఉన్న ఈ రెండు కోర్టుల మధ్య ఈ సమస్య రావటం ఏంటి? నిజంగా పంజాబ్, హర్యానా హైకోర్టు అక్కడికి ఒక కేసు వచ్చింది. ఒక వ్యక్తి ఎవరో పరువు నష్టం కేసు వేశారు. ఈ పరువు నష్టం కేసులో వాళ్ళు ఒక ఉత్తర్వు ఇచ్చారు. ఈ ఉత్తర్వు మీద ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. నిజంగా ఇక్కడ ఒక విషయం గుర్తించాలి, సుప్రీంకోర్టు అనేది ప్రతిదాన్ని కూడా విచారించేటటువంటి న్యాయస్థానం కాదు. అది కీలకంగా దానికి కొన్ని పద్ధతులను రాజ్యాంగం నిర్దేశించింది. కానీ హైకోర్టులతో సహా దేశంలో ఏ కోర్టు ఇచ్చినటువంటి ఏ ఉత్తర్వునైనా నిలుపుదల చేసే అధికారం మటుకు సుప్రీంకోర్టుకు ఉంది. ఈ దీని మీద ఈ పరువు నష్టం కేసులో వచ్చినటువంటి హైకోర్టు ఉత్తర్వు మీద ఆ వాది ప్రతివాదుల్లో ఎవరో సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు దాని మీద స్టే ఇచ్చారు. అది నిలుపు చేయమండి, మేము తర్వాత పరిశీలిస్తామన్నారు. వాళ్ళేం దాంట్లోకి తలదూర్చలేదు. ఎందుకని? చట్ట ప్రకారం పరువు నష్టం కేసులు కింద కోర్టులో మొదలై హైకోర్టుకు వెళ్ళి అక్కడి తర్వాత ఏమైనా సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిందే, కానీ నేరుగా సుప్రీంకోర్టులో విచారించడానికి లేదు. సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు కాదు. కానీ స్టే ఇవ్వచ్చు, స్టే ఇచ్చి తర్వాత వాళ్ళు పరిశీలించవచ్చు. ఇక్కడ జరిగింది అదే. కానీ ఎప్పుడైతే ఫిర్యాదుదారు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేను తీసుకొని హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కాస్త హైకోర్టు న్యాయమూర్తి ఆయన జస్టిస్ రాజ్వీర్ అనే ఆయన దీని మీద చాలా తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టు ఏమంది, సుప్రీంకోర్టు కాదులే అని చెప్పి కామెంట్ చేశాడు. ఈ రోజుల్లో లైవ్ టెలికాస్ట్ కదా, కోర్టుల ప్రొసీడింగ్స్ కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. ఈ ప్రత్యక్ష ప్రసారంలో అత్యున్నత న్యాయస్థానం మీద ఒక హైకోర్టు న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ అయిపోయినాయి. సో జస్టిస్ రాజ్వీర్ షరారత్ చేసిన ఈ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు కూడా చేరాయి. దాంతో వాళ్ళు విచారణకు చేపట్టారు. ఒక విషయం, ఈయన సింగిల్ బెంచ్ ఏకసభ్య ధర్మాసనంగా ఈయన ఇచ్చినటువంటి ఈ చేసిన వ్యాఖ్యలను తర్వాత బహుళ సభ్య ధర్మాసనం పంజాబ్, హర్యానా హైకోర్టు వాటిని పక్కన పెట్టారు. అది సరికాదని కూడా వాళ్ళు భావించారు. కానీ సుప్రీంకోర్టు తేలిగ్గా తీసుకోలేదు.
అత్యున్నత న్యాయస్థానం మీద ఇలా మాట్లాడితే వీటిని వదిలేస్తే అసలు న్యాయ వ్యవస్థలో ఉండాల్సిన క్రమబద్ధత తగ్గిపోతుంది అని ప్రధాన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో 5 సభ్యుల ధర్మాసనం దీన్ని విచారించింది. వీఆర్ పెయిన్డ్, మేము చాలా నొచ్చుకున్నాము, చాలా బాధపడ్డాము ఈ వైఖరి పట్ల అని చెప్పి జస్టిస్ చంద్రచూడ్ తన ఉత్తర్వులో వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులు అనేవాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, బాధ్యత సంయమనం పాటించాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ యుగంలో మీరు ఏం చేసినా మాట్లాడినా బయటికి పోతుందనే అంశం కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఏమన్నా భావన మీకు ఉండొచ్చు, ఉన్నా కానీ అది బహిరంగంగా వెలిబుచ్చటమా. రెండవది, సుప్రీంకోర్టు మీద ఇలా మాట్లాడితే కింద నుంచి పై వరకు ఈ న్యాయ వ్యవస్థలో అనేక దొంతర్లు ఉన్నాయి. వీటి పంచే పరస్పర గౌరవాన్ని, సంబంధాన్ని, రాజ్యాంగం నిర్దేశించినటువంటి క్రమాన్ని, ఆర్డర్ను గౌరవించినప్పుడే న్యాయ వ్యవస్థ పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం నిలబడుతుంది. కానీ ఇక్కడ ఈ కేసులో ఆ గౌరవ హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడిన తీరు ఎంతమాత్రం బాగలేదు అని వాళ్ళు చాలా సూటిగా అభిశంసించారు. దీని మీద మేము మాట్లాడకపోయేవాళ్ళం, వదిలేసి ఉండేవాళ్ళం. కానీ ఒకసారి ఇంత మాట అన్న తర్వాత, అది బయటకు వచ్చిన తర్వాత దాన్ని కనుక మేము ఉపేక్షిస్తే మేము అనుమతించినట్టు అవుతుంది. రేపొద్దు నుంచి ఎవరైనా ఎక్కడైనా ఏదైనా మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. దాన్ని రాకుండా చేయడానికే మేము దీంట్లో జోక్యం చేసుకుంటున్నాము. ఇక మీదటైనా కానీ కింద కోర్టులో మాట్లాడేటప్పుడు ఒక కోర్టు ఇంకో కోర్టును కింద నుంచి పై వరకు గౌరవించుకోవటం అనేది చాలా అవసరం అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా వ్యాఖ్యానం చేశారు. ఒక విధంగా ఈ వివాదం సంచలనం సృష్టించింది. మన రాజకీయాల్లోనండి, లేకపోతే ప్రభుత్వాల్లోనండి అనేక సంచలనాలు, వివాదాలు వస్తుంటాయి. అలాగే హైకోర్టులు సుప్రీంకోర్టుల సుప్రీంకోర్టు మధ్య కూడా సమస్యలు లేదా భిన్నాభిప్రాయాలు, భిన్న వైఖరులు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజానికి హైకోర్టు చెప్పిన దానికి భిన్నంగా ఉంటేనే కదా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. హైకోర్టు ఇలా చెప్పింది, ఇది సరైనది కాదని మనం సుప్రీంకోర్టుకి వెళ్తాం. వెళ్ళినప్పుడే వాళ్ళు దాన్ని విచారించి ఇది అవును కాదు లేకపోతే అదే సరైంది వాళ్ళు ఏదో చెప్తారు. కానీ చెప్పేటటువంటి కోర్టు ఏం సుప్రీం కాదు అని చెప్తే ఇంకా దానికి ఉన్నటువంటి విలువ, గౌరవం ఏమవుతాయన్న ప్రశ్నే ఇక్కడ వచ్చింది. సో ఈ న్యాయమూర్తి జస్టిస్ రాజ్వీర్ అనే ఆయనకు అంత పెద్ద మాట అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకుముందు కూడా మద్రాసు హైకోర్టులో కానీ, కలకత్తా హైకోర్టులో కానీ ఇలాంటి సందర్భాలు కొన్ని జరిగాయి. అలాగే పరువు నష్టం కేసులు, ఉదాహరణకు రాహుల్ గాంధీ మీద ఒక స్థానిక మోడీ, నరేంద్ర మోడీ కాదు, స్థానిక మోడీ ఒక ఆయన కేసు వేస్తే దాన్ని సవాల్ చేయడానికి రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. లేదు, మీరు నేరుగా సుప్రీంకోర్టుకు రాకూడదు, కింద కోర్టు, సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టు, ఆ తర్వాత హైకోర్టు అయిన తర్వాత మా దగ్గరికి రావాలి అన్నారు. నిజంగా హైకోర్టు ఆయన మీద వేసిన శిక్షను ధృవీకరించింది హైకోర్టు. ఆ తర్వాత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దాంతో ఆయన మళ్ళీ సభ్యత్వం పునరుద్ధరించబడింది. సో ఇది ఒక ఆర్డర్. కానీ ఇక్కడ అది జరగలేదు కాబట్టే ఈ విధమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. భారత న్యాయ చరిత్రలో, సుప్రీంకోర్టు చరిత్రలో కూడా కిందన ఉన్న ఒక హైకోర్టు ఈ విధంగా మాట్లాడటం, దాన్ని ఖండించి అభిశంసించాల్సి రావటం, మామూలు భాషలో చెప్పాలంటే అక్షింతలు వేయటం, చట్టబద్ధమైన భాషలో అక్షింతలు వేశారు. కానీ లేకపోతే మటుకు మేము పూర్తిగా ఆమోదించడం లేదు ఈ పద్ధతిని అని చెప్పారు. మరి దీని నుంచి ఇప్పటికే న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం గురించి, లేకపోతే ఘర్షణలు సరికాదని న్యాయమూర్తులే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా, లేకుంటే ఒక విధంగా మాట్లాడుతున్న పరిస్థితి, కార్పొరేట్ శక్తులు ఇక్కడ అమేయమైన ప్రభావం చూపిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్న పరిస్థితి, నరేంద్ర మోదీ హయాంలో ఆ విమర్శలు ఇంకా పెరుగుతున్నాయి. ఆయన కూడా చాలాసార్లు అటువంటిది ఏం లేదని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది కొత్త న్యూ లో అంటారు చూడండి, సరికొత్త కుదుపు లాంటిది. దీని నుంచి మరి హైకోర్టులు భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయి, అలాగే సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు ఏమైనా కానీ ఒక నిర్దిష్ట రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తుందన్నది మనం చూడాలి. వ్యవస్థలైనా, నాయకులైనా, ప్రభుత్వాలైనా పరస్పర గౌరవం పాటించి ఒక రాజ్యాంగ పద్ధతికి లోబడి ఉంటేనే భారతదేశంలో ప్రజాస్వామ్యం సరైనటువంటి పద్ధతిలో పరిరక్షించబడుతుంది, పరిఢవిల్లుతుందని మనం చెప్పొచ్చు.